Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. నాకు ఇక్కడ కనిపిస్తున్నారు పీటీఓ అండ్ ఫైర్ ఆస్పిరెంట్స్. గతంలో ఎస్ఐ పోస్టులకు సంబంధించి, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ఏవైతే జరిగాయో అప్పుడు కూడా వీళ్ళు ఎగ్జామ్ రాశారు. డ్రైవర్ పోస్టులకు సంబంధించి పీటీఓ అండ్ ఫైర్ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్లు రాశారు. వాళ్ళు దేహదారుణ్య పరీక్షలు కావచ్చు అన్నీ ఉత్తీర్ణులయ్యారు. కానీ వాళ్ళకు మాత్రం జాబ్స్ ఇచ్చారు, కానీ మా జాబ్స్ని హోల్డ్లో పెట్టారంటూ వీళ్ళు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకుముందే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఒక నివేదికను కూడా ఇచ్చి వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అసలు ఎందుకని ఆగిని వీళ్ళ ఆందోళన ఏంటి, దీనికి కారణం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్కారం సార్. తెలంగాణ మంత్రివర్యులకు మరియు మంత్రివర్యులకు తెలియజేయనది ఏమనగా, మేము పీటీఓ అండ్ ఫైర్ ఆపరేటర్ ఆస్పిరెంట్స్ తెలంగాణ కానిస్టేబుల్ డ్రైవర్ అభ్యర్థులము. మొత్తం తెలంగాణ మొత్తంలో 15,000 పోస్టులు ఉద్యోగాలు నియామకాల భర్తీ కోసం నోటిఫికేషన్ వస్తే ఓన్లీ పీటీఓ అండ్ ఫైర్ ఆపరేటర్ ఉద్యోగాలు 325 పోస్టులను మినహాయించి మిగతా అన్ని పోస్టులకి రిజల్ట్ ఇచ్చి వాళ్లకు 14వ తారీఖున ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. మమ్మల్ని మా బాధలని ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు కావాల్సినది తెలంగాణ కానిస్టేబుల్ డ్రైవర్ అభ్యర్థుల యొక్క రిజల్ట్. మీరు పరీక్షలు అన్ని రాశారా? వాళ్ళు ఫిజికల్ టెస్టులు పెడతారు కదా, అవి కూడా రాశారా? ఫిజికల్ టెస్ట్ అందరితో పాటు మాకు అనే డేట్స్ సేమ్ వచ్చినాయి. అదే టైంలో మేము క్వాలిఫై అయినాము. అందరం క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ గిట్ట కంప్లీట్ చేసేసినాము. రిజల్ట్ బయటకు వచ్చిందా? రిజల్ట్ వాళ్ళందరిది వచ్చినాయి సార్. ఓన్లీ 325 పోస్టులకు డ్రైవర్ అభ్యర్థులకు మాత్రమే రాలేదు. తుది జాబితా ఇంకా రాలేదు. ఇప్పుడు అధికారులను మీరు కాంటాక్ట్ అయ్యారా? ఎందుకు మాది హోల్డ్లో పెట్టారని? డీజీపీ ఆఫీస్ని ఒక 10-15 సార్లు సంప్రదించినాం. ఫస్ట్లో స్టార్టింగ్లో మంత్రివర్యులు ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ప్రజా దర్బార్లో గిట్టంగా ఒక 4-5 టైమ్స్ ఇచ్చాము. అయినా నో రెస్పాన్స్ ఇప్పటి వరకు. డీజీపీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినప్పుడల్లా గేట్ దగ్గర పాస్ ఇస్తారు. పాస్ ఇచ్చి మాకు ఇన్ఫర్మేషన్ అడిగి లోపలికి పంపించారు. ఇన్వార్డ్లు ఇవ్వమన్నారు. ఇన్వార్డ్లో ఇచ్చేసినాం. ఇప్పటి వరకు స్టిల్ మాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అసంతృప్తిగా ఉన్నాయి కానిస్టేబుల్ ఫలితాలు. ఎవరైతే 19వ తారీఖు ఇప్పుడు ట్రైనింగ్ వెళ్తున్నారో వాళ్ళతో పాటు మేము 2022లో అప్లికేషన్ పెట్టుకున్నాం. వాళ్ళతో ఈవెంట్స్ కొట్టాం, ఎగ్జామ్ రాసాం, ఎవ్రీథింగ్ వాళ్ళతో పాటు మాకు సమానంగా అయింది. బట్ వాళ్ళ రిజల్ట్ ఇచ్చారు. పీటీఓ అంటే ఏంది? పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. అవి 100 పోస్టులు. అది పోస్ట్ కోడ్ 36, నెక్స్ట్ 44 పోస్ట్ కోడ్, దాంట్లో 225 పోస్టులు, మొత్తం 325 పోస్టులు. డ్రైవింగ్ పోస్టులకు సంబంధించి అవును అవును పరీక్షలకు పాస్ అయ్యారు. 2022లో అప్లికేషన్ వాళ్ళతో పాటు మేము పెట్టేసుకున్నాం. బట్ మాకు మాత్రం రిజల్ట్ ఇవ్వలేదు. అందరికి 17,000 పోస్టుల్లో అన్ని పోస్టులు ఫిలప్ చేస్తారు. మా 325 పోస్టులు మాత్రం ఫిలప్ చేయలేదు. మరి హోల్డ్లో పెట్టారు. దాని గురించి ఇక్కడ చాలా మంది ఏంటంటే అందరు 30+ వాళ్ళు ఉన్నారు. అందరూ రోజు డ్రైవింగ్ చేసుకోవడానికి వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. పొరపాటు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ ప్రైవేట్ జాబ్ పోతుంది, ఈ వచ్చే గవర్నమెంట్ జాబ్ పోతుంది. అందరికి చాలా మంచి. ఇప్పుడు ఎస్ఐలకి కానిస్టేబుల్కి ఇద్దరికి రిజల్ట్ అయితే వచ్చేసింది కదా, అది వచ్చే రోజులు అవుతుంది. వాళ్ళకి రిజల్ట్ వచ్చేసి 4 నెలలు అవుతుంది. వాళ్ళకి 4 months నుంచి మీరు హోల్డ్లో పెట్టారు. అవును. మా ఎగ్జామ్ రాసి కూడా మేము 1 year అవుతుంది. అప్లికేషన్ పెట్టి 2 years అవుతుంది. మాకు రిజల్ట్స్ మాత్రం ఎవరు అనౌన్స్మెంట్ చేయట్లేదు. మేడం, ప్రజా దర్బార్ జరుగుతుంది కదా, అక్కడ శుక్రవారం రోజు మంగళవారం రోజు అక్కడ వెళ్ళి కలిసి మాట్లాడారా? మీ సమస్య చెప్పారా? కలిసాం. షార్ట్ టైంలో అని చెప్పేసి మాకు ఒక మెసేజ్ వచ్చింది, క్లియర్ చేస్తామని చెప్పేసి. కానీ అది పెట్టేసి కూడా మేము దాదాపు 6 months అవుతుంది. ఇప్పటి వరకు నో అప్డేట్. డీజీపీ ఆఫీస్కి వెళ్ళాం, నో అప్డేట్. ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదు మా బాధలు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 2 months కదా అవుతుంది. ఈ 2 months ఏమైనా వచ్చిందా అంటున్నా? లేదు, ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు. ప్రజా దర్బార్లో అయితే ఏం రాలేదు. ఇంకా ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్ పోస్టులకు మాత్రం వాళ్ళు పిలుస్తున్నారా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 14th సీఎం సార్ గారు వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మన 19th ట్రైనింగ్ పంపిస్తున్నారు. కానీ మాది మాత్రం అప్డేట్ ఏమీ లేదు. వాళ్ళకి మెడికల్ అయిపోయింది, ఎస్బీఐ ఎంక్వైరీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. డీజీపీ ఆఫీసులో కలిశారు కదా, ఏమన్నారు? బయట ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏముంది, డ్రైవర్ అభ్యర్థులను గిట్టంగా ఫిలప్ చేస్తున్నామని అంటున్నారు. వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ. కాకపోతే ఆర్టీసీ నుంచి డ్రైవర్ అభ్యర్థులను డిప్యుటేషన్ పైన తీసుకొని అగ్నిమాపక శాఖలో వాళ్ళ డ్యూటీలను కంటిన్యూ చేసుకుంటున్నారు. బట్ వేకెన్సీస్ ఉన్న పోస్టులని మాత్రము మాకు ఇచ్చిన నోటిఫికేషన్ తుది ఫలితాలు ఇచ్చి మమ్మల్ని ఫిల్ చేయడం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు సార్ నాది ఖమ్మం సార్.
నేను ఖమ్మం ఆస్పిరెంట్ పీటీఓ ఆస్పిరెంట్ని. నేను 2 years నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టాను. ఇప్పటికి 1 year రిజల్ట్ ఓవర్ కూడా 1 year అవుతుంది. మా బాధ ఏంటంటే సార్ ఉన్న ఫ్రాంక్ ఏంటంటే టీఎస్ఎస్పీలకి, ఏఆర్లకి, సివిల్ కానిస్టేబుల్ అందరికీ మెడికల్ అయిపోయింది, ఎస్బీఐ అయిపోయింది, మొత్తం అయిపోయింది. మేము కూడా వాళ్ళతో పాటు రాస్తాం, వాళ్ళతో పాటు ఈవెంట్స్ కంప్లీట్ చేసాం. వాళ్ళకంటే ఎక్కువ డ్రైవింగ్ టెస్ట్లు కూడా మేము కండక్ట్ చేసాం. ఇంత కష్టపడి చేసి కూడా ఇంతవరకు మాకు రిజల్ట్ అప్డేట్ ఇవ్వలేదు. అండ్ వాళ్ళందరికీ మెడికల్స్ అయిపోయినాయి, ఎస్బీఐ అయిపోయింది. మాకు ఇంతవరకు ఎలాంటి రిజల్ట్స్ లేదు. మా బాధ ఏంటంటే మా ఫ్యామిలీస్కి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము డ్రైవర్ పొజిషన్లో ఉన్నాం. మేము బయటికి వెళ్తే ఎలాంటి కేసులు మా మీద పడతాయని. ఇప్పుడు అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళకి ఫిలప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ వంతే వస్తుందేమో. నెక్స్ట్ మీ 325 పోస్టులు ఫిలప్ చేసే కార్యక్రమం నెక్స్ట్ ఉందేమో కదా? లేదు సార్, అది ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు సార్. మేము ఆల్రెడీ డీజీపీ ఆఫీస్కి తిరగడం జరిగింది, అండ్ ప్రతి భవనం తిరగడం జరిగింది. ఎక్కడి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అండ్ వాళ్ళకి 19వ తారీఖు ట్రైనింగ్ పంపిస్తారని మెసేజ్ కూడా వచ్చింది, కాల్స్ కూడా వస్తున్నాయి. మేము ఒక ఆస్పిరెంట్ లాగా మమ్మల్ని భావించట్లేదు, వాళ్ళ అభ్యర్థులుగా గుర్తించట్లేదు. మాకు డీజీపీ సార్ని కలిసారా, మాట్లాడారా? డీజీపీ సార్ని కలవలేదు సార్. మన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. మేము ఎన్నిసార్లు పోయినా బయటకు ఎట్టేస్తున్నాం సార్. చాలా బాధపడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి సార్. వనపర్తి. అవును సార్. ఓకే, అంటే 4 months నుంచి మీరు ఇట్లా తిరుగుతున్నారా? 4 months నుంచి ఇలా తిరుగుతున్నాం సార్. ఇలాగ తిరుగుతున్నాం. మాకేందంటే రిజల్ట్ కావాలి సార్. మాతో పాటు చేసిన మెకానికల్, మాతో పాటు రన్నింగ్ చేసిన అందరినీ పంపిస్తున్నారు. మమ్మల్ని మాత్రం హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టే బయట ఏం చెప్పుకున్నా పోలీస్ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నారు. కాకపోతే 325 పోస్టులు బ్యాక్లాగ్న ఇంతవరకు ఎవరికి తెలియదు సార్. అది మా విషయం ఎక్కడ బయటికి రావట్లేదు. ఏంటంటే పీటీఓ అంటే ఎవరికి తెలియట్లేదు. పేపర్లో మాత్రం పోలీస్ నోటిఫికేషన్ మొత్తం పూర్తి అయ్యింది అని చెప్పుకుంటున్నారు. అదే మా బాధ. అది సార్. ఇప్పుడేంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ఫలితాలు వెంటనే విడుదల చేయాలి సార్. 19వ తారీఖు మనం ట్రైనింగ్ పంపాలి వాళ్ళతో పాటు. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాము అనేక జిల్లాల నుంచి వస్తున్నారండి తెలంగాణ వ్యాప్తంగా. డీజీపీ గారిని కలిసాం కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అందుకే మేము వాళ్ళకి కలవలేకపోయాము. మీరు ఒక నివేదిక ఏమైనా ఇచ్చారా అక్కడ? ఇచ్చామండి. తీసుకున్నారా? ఓకే, డీజీపీ ఆఫీస్లో తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక లెటర్ రూపంలో కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 4 నెలలుగా ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి సంబంధించి వేగవంతంగా ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళని ట్రైనింగ్కి పంపిస్తున్నారు 19వ తారీఖు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి లెటర్స్ కూడా ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. కానీ వాళ్ళతో పాటే ఎగ్జామ్ రాసి వాళ్ళతో పాటే అన్ని టెస్టులు పాస్ అయిన మాకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం మేము రాసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ఫలితాలు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. తమను పూర్తిగా గాలి కొదిలేశారంటూ వీళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే మా పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రిలీజ్ చేయాలి. వాళ్ళతో పాటే 19వ తారీఖు మమ్మల్ని కూడా ట్రైనింగ్కి పంపించాలి. మా 325 పోస్టులు ఏవైతే ఉన్నాయో పీటీఓ అండ్ ఫైర్ ఆస్పిరెంట్స్ వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాల నుంచి వస్తున్నారు, 4 నెలలుగా వీళ్ళు తిరుగుతున్నారు. మెయిన్గా కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలకు కావచ్చు, వాళ్ళ ఫలితాలు వచ్చేసినాయి. కానీ 4 నెలలుగా కనీసం పట్టించుకోకుండా ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు, ఇంట్లో ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు 19వ తారీఖు వీళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోతున్నారు. ఇక పూర్తిగా మమ్మల్ని మర్చిపోతుంది ఈ ప్రభుత్వం అన్న ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి ఇక డీజీపీ ఆఫీస్కి వాళ్ళు కలవడానికి వచ్చాం, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఒక లెటర్ మాత్రం ఇచ్చామని చెప్తున్నారు. సో అధికారులు ఏ మేరకు స్పందిస్తారు, ఈ 325 పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఎంత వేగంగా విడుదల చేస్తారు, ఇది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా కొద్దిపాటి కదలికైనా ఈ పోలీసు శాఖ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు వస్తుందో రాదో కూడా చూద్దాం. థ్యాంక్ యూ.